కావాల్సిన మనం చేసుకుంటున్నాం. అక్కడ చేసినటువంటి సోదరుడు ఖలీల్ గారిని వేదికలను నిర్వహించగా కోరుతా ఉన్నా. పిసిసి వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి వీళ్ళు కూర్చున్న తర్వాత మిగతా సీట్లలో పైన కూర్చోవలసిందిగా కోరుతూ ఈ సభని సీనియర్ నాయకులు పెద్దలు లింగంశెట్టి ఈశ్వరరావు గారిని ఈ యొక్క మహత్తరమైనటువంటి మహత్తర కార్యక్రమానికి మరి వాళ్ళ మాట్లాడితేనే కానీ మన సన్మానాలు తర్వాత పెడుతున్నాం, కూర్చొని చివరిలో పెడతాం. జరిగింది కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతము, సేవా కార్యక్రమం, ప్రజాస్వామ్య సిద్ధాంతము ఉన్నవాడికి నిలబడి అభిమానులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అలాగే మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే యువ రక్తం చేతిలో ఉంది. ఈ రోజు మన గుంటూరు జిల్లా టీసీసీ అధ్యక్షులుగా మన సుధీర్ గారిని, అలాగే రాహుల్ గాంధీ గారు, అలాగే పిసిసి అధ్యక్షులు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అలీ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీలో యువ రక్తాన్ని గవర్నమెంట్స్ నాయకులందరూ కూడా నమస్కారాలు. ఈ రోజున ముఖ్య కార్యక్రమం ఏంటో మనందరికీ తెలిసింది. న్యాయవాదిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ సేవలు చేస్తున్నటువంటి ఈరోజు జిల్లా నూతన అధ్యక్షులు ఎన్నికైనటువంటి సుధీర్ బాబు గారిని, అదేవిధంగా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి 2 నిమిషాలు. గుప్తా గారు తర్వాత ఇప్పుడేం మాట్లాడమాకండి దయచేసి. మరి ఒక యువకుడు అడ్వకేట్, నేనున్నాను, ఈ పార్టీకి పనిచేయాలనేటటువంటి ఆకాంక్ష ఉంది, కొత్త రక్తాన్ని ఎక్కిస్తాను, ఈ రక్తంతో పార్టీని బలోపేతం చేస్తాననేటటువంటి ఆలోచనతో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ వరవడిలో చాలా మంది కొట్టుకొని పడకపోతారు. మీ అందరికీ తెలుసు, వరదలు వస్తే వరవడి వస్తే ఏమైతే కొట్టుకొని పోతారు. ఎవడు పని చేయలేదు వాడు ఈ వరవడిలో కొట్టుకొని పోతారు. ఆ వరవడి లేకుండా కొత్త రక్తాన్ని ఎక్కించడానికి ఇవాళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్ఎం సుధీర్ గారిని ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తూ సేవాదళ అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించి వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడిగా నగర కాంగ్రెస్ కార్యక్రమాల్లో భాగం చేస్తూ మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వంతున తన వంతు భాగస్వామిగా పనిచేస్తూ నిత్యం కాంగ్రెస్ పార్టీని ఇంటి పేరుగా పెట్టుకొని పనిచేసేటటువంటి మరి ఈ రోజున ప్రతిష్టాత్మకమైన గుంటూరు నగరానికి అధ్యక్షతగా కాంగ్రెస్ పార్టీ నియమించినందుకు వీరిద్దరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ ఆశీర్వాదం ఇమ్మని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇవాళ వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. పిసిసి ఆఫీస్ బేరర్లు పెద్దలు టి వెంకటేశ్వర గారు, పెద్దలు శ్రీ పాల్ గారు, అట్లానే మన మంగళగిరి నుంచి సలీం గారు, మరి దిలీప్ గారు, మరి డాక్టర్ జాన్ బాబు గారు, పోటీ చేసినటువంటి అక్బర్ గారు, యూత్ కాంగ్రెస్ నుంచి అట్లానే కట్టా నాని, మరి సందీప్, ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కరీం గారు, మరి వేదిక మీద అనేక మంది పెద్దలు ఈ రోజున వీళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి, వీళ్ళ నాయకత్వంలో భవిష్యత్తులో పనిచేయడానికి మేమంతా కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్తలుగా మీకు అండగా నిలబడతానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. పని చేస్తున్నారా లేదా అనేది
మీరు పరిశీలించాలి. నటిస్తున్నారా పనిచేస్తున్నారా అనేది మీరు పరిశీలించాలి. నటనలతో పార్టీ నడవదు. గతంలో నేను చెప్పాను, పార్టీకి బూజు పడితే బూజు దులిపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటి బూజు దులిపేటటువంటి పరిస్థితి మీరు చేస్తారనే నమ్మకం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మీ మీద ఉంది. మీరు పనిచేస్తారు, చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేమంతా కూడా మీకు అండగా నిలబడతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని చెప్పి ఆశపడి మోసపోకరు అని చెప్పి ఓ మాట ఒకటి ఉంది. ఎవడో వస్తాడు ఎవడో లేపుతాడు అనేది ఉండదు. మీరే క్రేన్ తయారు చేసుకోవాలి, మీరే లేపేటటువంటి ప్రయత్నం చేయండి. మా భుజాల మీద ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ క్రేన్ మోయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి పనిచేసే వాళ్ళని ఆదరించి, మీకు ఆ కోసం ఇచ్చారు. మీకు ఒక 50 సంవత్సరాలు కూడా పూర్తిగా నింపకుండా 40 సంవత్సరాల్లో నాయకత్వం అప్పచెప్పిందంటే ఇవాళ మీ మీద సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, మాణిక్ ఠాగూర్ గారు, షర్మిలా రెడ్డి గారు, వీరందరి యొక్క ఆశలు మీ మీద చాలా ఆశలు ఉన్నాయి. ఆ ఆశలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు వాదన చేయాలి. అలా ఇవాళ ఈ సభా సందర్భంగా ఎవడు పని చేయకపోయినా క్షమించమాకండి. నేను పని చేయకపోయినా చెప్పండి, పార్టీ దృష్టికి తీసుకెళ్ళండి. వీడు పని చేస్తున్నాడు, వీడు పని చేయట్లేదు, వీడు నటిస్తున్నాడు, 14 ఓవర్లో వచ్చి నేను 6 కొడతాననేటటువంటి వాళ్ళు ఉన్నారు. మనకు కూడా మా పార్టీలో సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించాడు. రాష్ట్ర విభజనప్పుడు నా దగ్గర ఆఖరి బాల్ ఉంది, 6 కొడతాను, మీకు ఎందుకు, మీ రాష్ట్ర విభజన ఆపుతానని చెప్పి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని నట్టేట్లో ముంచినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి లాగా అటువంటి వ్యక్తులను నమ్మకండి. పనిచేసే వాళ్ళని ఆదరించండి. ఎవరు పనిచేస్తే వాళ్ళని తీసుకొచ్చి ముందుకు పెట్టుకోండి. ఒక్కళ్ళతో నడిచేది కాదు. చాలా పెద్ద టీం కావాలి, క్రికెట్ టీం కావాలి. మీరు కెప్టెన్ గా తగిన సమయంలో తగిన విధంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ బాధ్యత మీ టీంని గెలిపించింది. ఆ విధంగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, పోరాటాలు ప్రయత్నాలు చేసినంత మాత్రాన విజయాలు రావు. వస్తాయా? పోరాటాలు ప్రయత్నాలు చేసినంత మాత్రాన ప్రతి ఒక్కసారి విజయవంతమైన సక్సెస్ రావు. సరేనా? కొంచెం కూర్చో. ప్రతిసారి రావు, కానీ ప్రయత్నం చేసి పోరాటం చేసినప్పుడల్లా అనుభవం వస్తుంది. అనుభవం వస్తుందా లేదా? పోరాటం ప్రయత్నం చేసినప్పుడల్లా అనుభవం వచ్చింది. కానీ ఈ రెండు చేయని చాలా మంది ఉంటారు. ఈ రెండు కూడా చేయరు. టీషర్టు నేను మొదలు పెట్టి నేను కుర్తా పైకి వేసుకొని టైంకు కనపడతాడు చేయకు వెళ్తారు. దాంతో పార్టీకి చాలా ద్రోహం జరిగింది. అటువంటి వాళ్ళతో వద్దు. పోరాడండి, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యడు తప్ప అని ఒక మహానుభావుడు అన్నాడు. ఆ మాటను గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎవరి కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఆగదు. మస్తాన్ వలి కోసం ఆగదు, సుధీర్ కోసం ఆగదు, లేదా ఖలీల్ కోసం ఆగదు. ఈ మొరవడిలో పనిచేసేవాడు జీవితకాలం నిలబడేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విధానంలో మేమంతా మీకు అండగా ఉంటాం. ఇవాళ పోతే రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలు కాబోతా వస్తా ఉంది. ఈ రెండు సంవత్సరాల్లోనే ఎంత అప్పు చేసి ఉంటారు చెప్పండి? 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే గడిచిన 11 సంవత్సరాల్లో మీ అందరి మీద, ఈ ఆంధ్ర రాష్ట్రం మీద కలిసి 11.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మీ మీద ఉంది, మీ కుటుంబం మీద ఉంది, మీ పిల్లల మీద ఉంది, భవిష్యత్తు మీద ఉంది. ఎవరు తీర్చాలి అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పత్రికల ద్వారాగానో కొంతమంది సోషల్ మీడియా ద్వారాగానో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ప్రజల భూముల్ని, రైతుల భూముల్ని వదిలిపెట్టట్లా. స్వయాన లోకేష్ రెడ్డి గారు అంటారు, నేను 99 పైసలకి ఎకరం భూమి ఇస్తానంటాడు. ఎవరి భూమి? ప్రజల భూమి, రైతుల భూమి. ఎవరికి ఇస్తానన్నాడు? హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి మన ఆంధ్రాలో 99 రూపాయలకి 99 పైసలకే నేను భూమి ఇస్తానా, నేను భూమి ఇస్తాను అని చెప్పేటటువంటి సాహసం చేస్తున్నాడంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఎంత మభ్య పెడుతున్నారో చూడండి. వదలట్లా. అమరావతిలో దాదాపుగా 3.5 సంవత్సరాలు ఉద్యమం నడిపారు. 2 సంవత్సరాలు
3.5 సంవత్సరాలు ఉద్యమం నడిపారు. 33,000 ఎకరాల పైచులకు భూమి ప్రభుత్వం ప్రజల భూమి తీసుకున్నారు. 2,500 భూములు మరి సీలింగ్ భూములతో కలిపి 35,000 ఎకరాలు అప్పలంగా అమరావతికి ఇచ్చారు. ఇవాళ 10 సంవత్సరాలు అయింది. 2 సార్లు శంకుస్థాపన చేశారు మోడీ వచ్చి. మొదటిసారి వచ్చి ఢిల్లీని మించిన రాజధాని అన్నాడు. ఏమన్నాడు? ఈ అమరావతి పేరు చాలా గొప్ప పేరు, నేను ఢిల్లీని మించిన రాజధాని చేస్తాను అని చెప్పి వెళ్ళాడు. మరలా ఒకసారి రెండోసారి కూటమి ప్రభుత్వంలో రాగానే మళ్ళా 10 కోట్లు ఖర్చు పెట్టి మరొకసారి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రాన్ని చేస్తానని చెప్పేటటువంటి ప్రయత్నం. మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విధంగా నరేంద్ర మోడీ గారు మోసం చేస్తా ఉంటే బెంగళూరు, హైదరాబాదు ఫార్చ్యూన్ ఇండస్ట్రీస్ అనే పేరు మీద భూములు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఏమిటంటే ఎండోమెంట్స్ భూములు, ఎవరో దాతలు ఈ దేవస్థాన అభివృద్ధి కోసం భూములు ఇస్తారు, ఆ భూములు కూడా మింగేస్తున్నారు. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎండోమెంట్స్ భూములు ఎవరో దాతలు ఇచ్చారు. ఈ గుడికి బలం చేకూరాలి, ఈ గుడికి మంచి పేరు రావాలి అని చెప్పి ఎవరో దాతలు గుడికి దానం చేస్తే ఆ భూములు కూడా తీసుకెళ్లి మరి కార్పొరేట్ శక్తులకి, వీళ్ళకి ఎలక్షన్లో చందాలు ఇచ్చేటటువంటి వ్యక్తులకి దానం చేసేటటువంటి ప్రయత్నం. ఇవాళ మరొక వక్ఫ్ బోర్డు భూములు అని చెప్పి అంజుమన్ సంస్థకు సంబంధించినటువంటి భూములు, అంజుమన్ సంస్థకు సంబంధించినటువంటి భూములు స్వయాన మంగళగిరిలో 1970లో ఒక పెద్ద అయిన పేద ముస్లింలకి మహిళలకు ఉపయోగపడింది అని చెప్పి 78 ఎకరాల భూమి ఇస్తే ఇవాళ అప్పలంగా ఆ భూమిని కూడా కార్పొరేట్లో దోచిపెడతాను, నేను ఇస్తాను, మీరు ఏం చేస్తారని చెప్పేటటువంటి మాట చెప్తా ఉన్నారు. నేను నేరుగా అడుగుతా ఉన్నాను, అయ్యా నువ్వు ఎన్నికల ముందు ఏం మాట్లాడావో మన మీడియా మిత్రుల దగ్గర వీడియోలు ఉన్నాయి. ఏ విధంగా భూములు ఇస్తారు? మీ బాబు సొమ్మ, మీ తాత సొమ్మ, ఎవడైనా మీ నాన్న సంపాదించిన సొమ్మ ఇవ్వటానికి అని చెప్పినటువంటి మీరు ఈ రోజున ఏ విధంగా వక్ఫ్ బోర్డు భూములు కానీ, అంజుమన్ సంస్థకు సంబంధించిన భూములు కానీ, ఎండోమెంట్స్ కి సంబంధించిన భూములు కానీ, లేదా క్రైస్తవులకు సంబంధించినటువంటి భూములు కానీ అప్పలంగా ఆర్ఆర్ యాక్ట్ కానీ భూసేకరణ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ భూములు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ప్రశ్నించే గొంతు కావాలి, మీరు మాట్లాడే గొంతు కావాలి మీకు. ఆ ప్రశ్నించకపోతే మీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళింది. ఇవాళ దుర్మార్గుడు మన ఇంట్లో మెట్లు దాకా వచ్చాడు, రేపు మన ఇంట్లో దూరుతాడు, మన ఇంట్లో దొంగతనం చేస్తా ఉన్నాడు. ఇవాళ ఓట్లు కూడా ఓట్ చోరీ ద్వారాగా ఎన్నికల్లో గెలుస్తున్నాడని చెప్పి ఆధారాలతో 200 మీడియా మిత్రులు ఎదురుగా ఓట్ చోర్ గద్దె చోర్ అని చెప్పినా కూడా ప్రతి ఎన్నికల్లో 50 లక్షలు, 40 లక్షలు, 70 లక్షలు, ఇవాళ యూపీలో 2.5 కోట్లు ఓట్లు తీసేసేటటువంటి ప్రయత్నం. ఎందుకు తీస్తున్నారయ్యా అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదంట. ఎన్నికల కమిషన్ యొక్క రాజ్యాంగం ఏం చెబుతా ఉంది? నీకు ఆధార్ కార్డు ఉంటే, పాన్ కార్డు ఉంటే చాలు, నువ్వు ఛాలెంజ్ చేసి ఓటేయచ్చు అని చెప్తా ఉంది. చెప్తుందా లేదా? మనకు ఆధార్ కార్డు చూపించి ఓటేస్తావో ఛాలెంజ్ చేసి? కానీ అదేమి చెల్లదు. మేము ఎలక్షన్ కమిషన్ చెప్పిందే నిర్ణయం అనేటటువంటి చెప్పే మాట ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం మిత్రులారా, ఇవాళ దుర్మార్గమైన మోడీ దగ్గర మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గౌరవాన్ని బానిస బతుకుల ద్వారా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ దుర్మార్గ విధానాల్ని, నరేంద్ర మోడీ కిరాతక విధానాల్ని, అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి భారతదేశాన్ని కులాల పేరు మీద, మతాల పేరు మీద, భాషల పేరు మీద, రంగుల పేరు మీద మీలో విషాన్ని నింపేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. అదేంటంటే నేను ఫకీర్నయ్యా, నేను ఏముంది
ప్రజలు కాదన్న రోజు ఒక సంచి తగిలించుకొని పారిపోతాననేటటువంటి మాట. నేను నిన్న మొన్న వీడియోలో చూశాను. మన మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఎక్కడైనా కానీ, అమెరికాలో కానీ, కెనడాలో కానీ, వివిధ దేశాల్లో దాదాపుగా 6.5 కోట్ల మంది విదేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. అక్కడెక్కడ జరగట్లేదే, ఇంత విధంగా జరగట్లేదే. మన భారతదేశంలోనే ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. మతతత్వంతో భారతీయుల మధ్యన కులాల పేరు మీద, మతాల పేరు మీద, భాషల పేరు మీద మనల్ని కొట్టుకొని, మన మధ్యన ఘర్షణలు పెట్టుకొని మరి గొడవలు పెడుతున్నటువంటి తత్వం కలిగినటువంటి మోడీ విధానం. కానీ దాన్ని ప్రశ్నిస్తున్నటువంటి నాయకుడు ఒక్క పేరు చెప్పండి, మీరు ఒక్క పేరు చెప్పండి. ఈ రాష్ట్రంలో ఒక్కడు కూడా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి జీ హుజూర్ అంటాడు, మోడీ కాళ్ళ మీద పడతాడు. ఆయన ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడిని తిడతాడు, చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డిని తిడతాడు. కానీ పార్లమెంట్లోకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఏ బిల్లు పెట్టాడో ఆ బిల్లుకి వంగి దండాలు పెట్టి బిల్లుని విజయవంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఈ రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పండి. మీ ద్వారా అడుగుతా ఉన్నాను. అదే తమిళనాడులో చూడండి, కర్ణాటకలో చూడండి, ఏ పరిశ్రమ రావాలన్నా పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంగా ఉండి ఆ రాష్ట్రానికి కావాల్సిన పరిశ్రమలు, ఆ రాష్ట్రానికి కావాల్సిన యువతకు ఉద్యోగ అవకాశాలు, ఆ రాష్ట్రానికి కావాల్సిన మహిళలకి స్వయం సాధికారత సాధించుకోవడం కోసం అనేక పనులు చేసుకుంటా ఉంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఎవడుగుతారో తెలుసా? విశాఖ స్టీల్ ప్లాంట్ నేమో ప్రైవేటీకరణ చేయడానికి కుట్ర పన్నుతారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మహానుభావులు 31 మంది ప్రాణాలు హరించి మనం స్టీల్ ప్లాంట్ తెచ్చుకుంటే దాన్ని దశల వారీగా ఒక ఇంజక్షన్, క్యాన్సర్ లాంటి ఇంజక్షన్ ఇచ్చి దాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. కానీ మన ఎంపీలు ఏమడుగుతున్నారు? ఆ క్షీణించేటటువంటి ఆంధ్రుల గౌరవాన్ని స్టీల్ ప్లాంట్ కి క్యాప్టివ్ మైన్స్ కోసం అడగరు. జిందాల్ అనేటటువంటి ఒక కార్పొరేట్ వ్యక్తి ఉన్నాడు. వీళ్ళందరికి ఎలక్షన్ వస్తే చందాలు ఇస్తుంటాడు. నరేంద్ర మోడీ గారికి ఎలక్షన్ లో డైరెక్ట్ గా లంచం ఇస్తుంటాడు. ఆయనకి మాత్రం క్యాప్టివ్ మైన్స్ కావాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకి మైన్స్ ఇవ్వండి అని చెప్పి కోరేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇవాళ యువతకి ఉద్యోగం కోసం అపోజిషన్ లో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? జనవరి వస్తే జనవరి 1st నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఏమిస్తాను? ఎన్ని జనవరిలో పోయి ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చినాయో నాకైతే తెలియదు. ఉద్యోగ అవకాశాలు లేవు, చదువుకునేటానికి సక్రమంగా ఇచ్చలేదు. మీ అందరికీ తెలుసు 15 మెడికల్ కాలేజీలు వచ్చినాయి మన రాష్ట్రానికి. 17 మెడికల్ కాలేజీలు కూడా దానికి ఒక ముద్దు పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? ఎప్పుడు చూసినా ముద్దు పేర్లే పెడతాడు. 2047 విజన్ 2020. ఇవాళ పిపిపి అంట. ఆ పిపిపి అంటే దానికి అర్థం మనకు తెలియదు. రకరకాలైనటువంటి వింత పేర్లతో రాష్ట్రంలో ప్రజల్ని తెగమక పెట్టి ఇవాళ దుర్మార్గమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్టీ రామారావు గారి పేరున్నారు, మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక సమర్థమైన సంస్కరణ తీసుకొచ్చాడు. ఆయన పడగొట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చారనే సంగతి మీకు తెలుసు. కానీ ఆయనకి విగ్రహం పెట్టడానికంట 1750 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు జోబులో ఇస్తున్నారనుకున్నారా? లోకేష్ గారి జోబులో ఇస్తున్నారా? ప్రజల సొమ్ము 1750 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ రామారావు గారి విగ్రహం పెడతాం కోసం ఖర్చు చేస్తారట. మెడికల్ కళాశాల 17 మెడికల్ కళాశాలకి 6000 కోట్లు. అది ఒకసారి కాదు, సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు చొప్పున వెచ్చిస్తే దాదాపు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీలో 300 డాక్టర్లు బయటకు వచ్చే కాలేజీల కంట కట్టుబడి చేయలేనటువంటి దుర్మార్గ పరిస్థితుల్లో ఉన్నారు. అందుకోసం మిత్రులారా, ఇవాళ ఒక విపత్కర పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఒక అగమ్య గోచరంలో తీసుకెళ్తా ఉన్నారు. మీకు ఒక వింత విషయం చెప్తాను.
ఇండోర్లో అధికారం బీజేపీ. ఇండోర్ సిటీలో 7 ఎంపీలు ఉంటే 7 ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీ ఉంటే బీజేపీ, మంత్రి ఉంటే బీజేపీ. కానీ మంచినీళ్ళు లేవు అక్కడ. మంచినీళ్ళు లేక, మంచినీళ్ళు ఇవ్వక, విషం కూడిన మంచినీళ్ళు తాగి 31 మంది మరణిస్తే నరేంద్ర మోడీ గారు ఒక్క మాట మాట్లాడు. మధ్యప్రదేశ్లో ఒక్క మంత్రి మాట్లాడు. ఇటువంటి పాత్రికేయ మిత్రులు వెళ్ళి ఏమండి ఈ విధమైనటువంటి చర్య జరిగింది, మీరు బాధ్యత తీసుకోవాలంటే క్యాలేనా హై, గంట లేనా హై, చల్ బేకార్కి సవాల్ పూస్తే అని చెప్తాంటే ఏందా నీకు చెప్పేది గంట కాదు, ఇటువంటి పనికి వాళ్ళ ప్రశ్నలు వేస్తావా అని చెప్పి పాత్రికేయ మిత్రుడి మీద కోపపడినటువంటి చరిత్ర. అందుకోసం మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ కూడా లేకపోయినప్పటికీ కూడా ఇవాళ నిలువుటెత్తంతో ఈ రాష్ట్రంలో యంగ్స్టర్స్ ని ఒక 2 నగర కాంగ్రెస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ నియమించుకోవడం జరిగింది. ఆ నియామకంలో మేమంతా కూడా మీతో పాటు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క ప్రయాణంలో అడుగులు అడిగేసి కష్టంలో కష్టం, సుఖంలో సంతోషంలో పాల్పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మిగతా వాళ్ళని కూడా ఆ రకమైన వ్యక్తుల్ని, ఆ రకంగా పనిచేసే వ్యక్తుల్ని, ఆ రకంగా పనిచేసే వాళ్ళకి నాయకత్వం పనిచేపేటటువంటి ప్రయత్నాన్ని మీరు చేయాలి. ఆ చేసే క్రమంలో మీ కొండంత అండగా మేము ఉంటాం. మీరు నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. ఎవరెవరిని పనిచేస్తా ఉన్నారు, ఎవరు జెండా పట్టుకొని ముందున్నారో, ఎవరు పోలీసు వాళ్ళు వచ్చినా బయటపడకుండా ఉద్యమాలు చేస్తున్నారో, మరి అటువంటి కార్యక్రమాలు మీరు తీసుకొని ముందుకు పోవాలని ఈ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మనం అందరం కూడా పెద్ద ఎత్తున పనిచేయాలని, ఏదైతే ఈ ర్యాలీ ఇవాళ యావత్తు జిల్లా మొత్తం మీరు చూసారు ర్యాలీని, గుంటూరు నగరంలో మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ర్యాలీ తీస్తుందా అని చెప్పి చూసినటువంటి ర్యాలీని ఇవాళ మళ్ళా చూసాం. అటువంటి ర్యాలీ ద్వారాగా మీ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ నాయకుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ మరొకసారి పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. పిసిసి అధ్యక్షులు మస్తానోలి గారికి, అలానే మిత్ర పత్రికలకు, మీడియా మిత్రులకు, అలాగే నా సోదరులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నన్ను గుంటూరు నగర కాంగ్రెస్ కమిటీగా అధ్యక్షులుగా నియమించిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అలానే కాంగ్రెస్ పార్టీని నిరంతరంగా కాపాడుతూ వచ్చిన మన గౌరవులైన శ్రీమతి సోనియా గాంధీ గారికి, మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారికి, అలానే మన కేసీ వేణుగోపాల్ గారికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ గారికి, మన రాజన్న ముద్దుబిడ్డ వైఎస్ గౌరవులైన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మార్గదర్శకంగా చేస్తూ క్రమశిక్షణగా పని నేర్పించిన నా గురువు గారు, మాజీ శాసనసభ్యులు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తానోలి గారికి నా హృదయపూర్వక నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన ప్రోత్సాహం, ఆయన మద్దతు, మీ అందరి సహకారం లేకపోతే ఈ బాధ్యతకు అర్హుడు ఉండేవాడిని కాదు. నేను ఒక బాధ్యతగా పదవి భావించడం లేదు. ప్రజల కోసం సేవ చేస్తూ హక్కుల కోసం పోరాడే ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మనమందరం కలిసికట్టుగా భూస్థాయి నుంచి నగర స్థాయి వరకు పార్టీని బలపరిచే ఒక లక్ష్యంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, ఈ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నేను నా శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే నేను మొదటగా కార్యకర్త ఎందుకు చెప్పానంటే ఈ రోజున ఆ కార్యకర్తలు ఉన్నారు కాబట్టే ఈ పార్టీ ఇంకా మనం సమాజంలో 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున మనం ఇంకా ఇంత ధైర్యంగా తిరుగుతున్నామంటే ఒక కార్యకర్త బలం వల్లే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా దేశం మొత్తం మీద ఇలా ఉందని చెప్పి నేను దాన్ని సగర్వంగా ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను తెలియజేసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ దేశానికి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు, చరిత్ర చెప్తుంది. ఇందిరాగాంధీ గారిని కొన్ని 30 తూటాలతో కాల్చి మరి ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలి. ఈ దేశం కోసం ఎంతో త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళ కుటుంబం యొక్క ఆస్తులు సైతం తీసుకొచ్చి ఆనాడున్న జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్ర సమర యోధంలో కానీ స్వతంత్ర పోరాటంలో కానివ్వండి ఆ రోజున వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు మొత్తం తీసుకొచ్చి ఆ స్వతంత్ర పోరాటానికి సమర్పించి ఆ ఉద్యమాన్ని బలపరిచినటువంటి నెహ్రూ గారు కానివ్వండి వీళ్ళందరూ నెహ్రూ గారు కొన్నాళ్ళు జైల్లో కూడా గడిపారు కాలాన్ని. ఇలాంటి వారు చేసినటువంటి దేశానికి సేవ చేసినటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మంగళసూత్రం, మందిరు, మసీదు, మతము ఇలాంటి అంశాల మీద దేశ రాజకీయాల్లో మతం మీద కులం మీద వివక్షను రాజేస్తూ అందరినీ విభజించి పాలించాలనే దాంతో చేస్తున్న కుట్రలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తిప్పికొడుతుందని చెప్పి చెబుతున్నాను. మాకున్నటువంటి ఒకే ఒక మతం మానవత్వం. ఆ మానవత్వంతో అందరం కలిసి రేపు పొద్దున ముందుకు వెళ్ళబోతున్నాం. నాకు తెలిసి బహుశా గుంటూరు జిల్లాలో పార్టీ కార్యకర్తల దాటికి ఈ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానీ గుంటూరు జిల్లా నుంచే మొదలవుతుంది. వారు చేసే అన్యాయాలు అక్రమాలు మొత్తం గుంటూరు జిల్లా నుంచే ఎదుర్కొంటాం. మాకు ఇక్కడ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ సెల్స్ అన్ని బలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసే చర్యలన్నింటినీ మేము అడ్డుకుంటాము. నాకు ఈ రోజున ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి నాకు పార్టీ నన్ను గమనించి చేస్తున్నటువంటి పనిని గమనించి ఇక్కడున్న నాయకులు నన్ను గుర్తించి వారు నన్ను సిఫార్సు చేసి ఇట్లాంటి ఎవరో ఒక కార్యకర్త ఉంటే నాయకుడిగా ఉంటే కార్యకర్త పడేటువంటి కష్టాలు ఒక నాయకుడు తెలుసుకుంటాడని చెప్పి నాకు ఆ పైన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు, అలాగే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు వీరందరూ నా మీద పెట్టుకొని నేనేదో ఈ యొక్క గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పి పెట్టుకున్న నమ్మకాన్ని నేను దాన్ని డెఫినెట్గా చేస్తానని తెలియజేసుకుంటూ అట్లానే ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటప్పటికి లేడీ టైగర్గా పిలుచుకునేటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆశీస్సులతో అట్లానే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి లింగంశెట్టి ఈశ్వరరావు గారు అట్లానే మా గుంటూరు పులి మస్తాన్ వల్లి గారి ఆధ్వర్యంలో ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ ఈ యొక్క గుంటూరు జిల్లాలో బలంగా తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ సహాయ సహకారం నాకు అందిస్తారని చెప్పి అట్లానే కార్యకర్తలు కూడా నాకు అందుబాటులో అండగా ఉంటారని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి మా గురువు గారు గురునాథన్ గారు విజయవాడ నుంచి వచ్చారు. అట్లానే చిలకలూరుపేట నుంచి మన రాధాకృష్ణ గారు వచ్చారు. అట్లానే విజయవాడ నుంచి మా అయ్యప్ప గారు వచ్చారు. వీళ్ళందరూ ఆశీస్సులతో నేను బలంగా ముందుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ సమయం మించిపోయింది కాబట్టి మీడియా మిత్రులకు కూడా ఎంతసేపు వేచి మా కోసం ఈ కార్యక్రమాన్ని అందరికీ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.